ఈ స్టోరీ విన్న తర్వాత మెన్ అబ్బాయిలు ఈ పాయింట్ మీద కూడా మనల్ని ఇరికించొచ్చా అని ఫీల్ అవుతారు మీరు. వినండి. సో దీనిలో ఏమైందంటే ఒక లేడీ ఒక వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. ఎలాంటి రిలేషనో మనకు తెలీదు. సో వాళ్ళు ఒక హోటల్‌కెళ్లారు. హోటల్‌కెళ్ళొచ్చిన ఒక 3 వీక్స్‌కి ఈ లేడీ ఎళ్లి కంప్లెయింట్ పెట్టింది. నన్ను నా కన్సెంట్ లేకుండా అంటే పర్మిషన్ లేకుండా రేప్ చేశాడు అని. సో కోర్ట్‌కెళ్ళింది కేసు. జడ్జ్ ఏమడిగారంటే, ఇలా మీరు హోటల్‌కెళ్తున్నారని మీకు తెలుసా? ఆవిడ తెలుసని జెప్పింది. ఎందుకెళ్తున్నారో తెలుసా? ఆ! తెలుసని జెప్పింది. మరి ఇందులో రేప్ అని ఎలా మీరు అక్యూజేషన్ చేస్తున్నారు అంటే, లేదు లోపలికెళ్ళిన తర్వాత డిసైడ్ అయ్యాను. కన్సెంట్ ఇవ్వకూడదు అని. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు పర్మిషన్ ఇవ్వాలనిపించలేదు అని చెప్పిందనమాట. సో కోర్ట్ ఏమడిగిందంటే, అంటే ఎక్కడైనా ఫోర్స్‌ఫుల్‌గా మీ మీద ఏమైనా చేసారా? ఎక్కడైనా ఇంజ్యూరీస్ కానీ అలాంటివైనాయి అంటే, అహా! అదేం లేదు. సో మరి మీరు కన్సెంట్ లోపలికెళ్ళిన తర్వాత విత్‌డ్రా చేశారో లేదో ఎవిడెన్స్ ఎలా మాకు అని అడిగింది. సో ఈవిడ దగ్గర ఏంటంటే ఆ ఎవిడెన్స్ ఏం లేదు. సో కోర్ట్ ఈ కేస్‌లో ఏం చెప్పిందంటే, మీరు హోటల్ రూమ్‌కి ఎందుకెళ్తున్నారో మీకు తెలిసినప్పుడు లోపలికెళ్ళిన తర్వాత కన్సెంట్ విత్‌డ్రా చేశాము అని మెన్‌ని విక్టిమ్ చేయొద్దని చెప్పి పర్సన్‌ని అక్విట్ చేసింది కేస్ నుంచి. బట్ సోషల్ మీడియాలో ఏంటంటే ఫెమినిస్ట్‌లందరూ నో మీన్స్ నో అని చెప్తున్నారు. బట్ రియాలిటీలో ఎలా ఉంటదంటే వి డోంట్ నో. ఒకవేళ ఫోర్స్‌ఫుల్‌గా చేసి ఆవిడేమన్నా ఎక్కడైనా డాక్టర్ దగ్గరికెళ్ళి ఉండుంటే మేబీ ఆవిడకి నిజమై ఉంటే జెన్యూన్‌గా న్యాయం జరిగేది. బట్ ఏమి లేకుండా జస్ట్ ఒక 3 వీక్స్ ఔట్ ఆఫ్ ద బ్లూ ఎళ్లి నేను కన్సెంట్ విత్‌డ్రా చేశానని చెప్తే ఇట్స్ అన్‌బిలీవబుల్. సో ఇలా ఉంటది. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్టోరీస్ కావాలంటే మన ఛానెల్‌ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థాంక్ యూ.